హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? హ్యాపీ వినాయక చవితి. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఓకే, బిగ్ బాస్ ఎపిసోడ్. నిన్నటి ఎపిసోడ్ ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. మరి తెలుసుకుంటే బాగుంటుంది కదా. అసలే మనకి చీఫ్ టాస్క్లు జరిగాయి. చీఫ్ టాస్కుల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ టీమ్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే మనకి ఆల్రెడీ తెలుసు నైనికా టీం నుంచి, అలాగే యష్మి టీం నుంచి ఈ ఇద్దరు టీమ్స్కి మధ్యలో ఒక పోటీ అయితే నడుస్తుంది. అయితే అందులో ఒక టాస్క్ వచ్చి యష్మి టీం గెలుచుద్ది. ఇంకో టాస్క్ వచ్చి ఏంటంటే హూప్స్ ఉంటాయి అన్నమాట. హూప్స్ అంటే రౌండ్గా ఉండి స్ప్రింగ్ లాగా ఉంటాయి కదా. వాటిని ఏం చేయాలంటే ఒక చైన్ లాగా, అంటే ఒకరితో ఒకరు చెయ్యి అలా పట్టుకొని, ఒక చెయ్యి ఒకరు పట్టుకొని అలా, అంటే ఆ టీం ఎంతమంది అయితే ఉన్నారో ఆ టీం మొత్తం కూడా చైన్ చైన్ చేతిలో చేయి పెట్టుకొని చెయ్యి వదలకుండా ఆ హుక్స్ని వాళ్ళ బాడీ ద్వారా ఇంకొకటి బాడీ మీదకి పంపిస్తూ చివరికి ఆ హుక్ని బాడీ ద్వారా మాత్రమే వదలాలి. అయితే ఆ హుక్స్ని మెయిన్ వచ్చి ఏంటంటే చేతితో పట్టుకోకూడదు. ఎలా అయినా హుక్ తీసుకోవాలి, కానీ చేతితో మాత్రం తీసుకోకూడదు. బాడీ మొత్తం ఆ హుక్ పాస్ అయ్యాక ఇక ఆ హుక్ని అక్కడ పడి అలా పెట్టాలి పక్కకి. అలా మొత్తం సుమారు 4-5 హుక్స్ ఉంటాయి. ఆ టాస్క్లో నైనిక గెలుచుద్ది అనమాట. అయితే ఈ టాస్క్ కంప్లీట్ అయ్యాక, అయితే ఈ టాస్క్ అన్ఫెయిర్ అని చెప్పి యష్మి కొంచెం ఆర్గ్యుమెంట్ అది చేసిద్ది. దానికి సంచాలకుగా వచ్చి నిఖిలే ఉంటాడు. ఈ ఆర్గ్యుమెంట్లో మన యష్మి ఏంటంటే కొంచెం ఆర్గ్యుమెంట్ని ప్రొలాంగ్ చేసిద్ది. అయినప్పటికీ మన నిఖిల్ కొంచెం కూల్గానే హ్యాండిల్ చేస్తాడు. అక్కడితో మనకి ఆ ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అవుద్ది. ఆ టాస్క్లో వచ్చి నైనిక టీం గెలుచుద్ది. నెక్స్ట్ వచ్చి మణికంఠ గురించి నబీల్ అంటున్నాడు. మణికంఠ ఏంటంటే కొంచెం మనోడు ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు నబీల్తో అని చెప్పి నబీల్ ఆదిత్యతో అంటూ ఉంటాడు. భాష పక్కన కూర్చొని అంటూ ఉంటాడు, మనోడు మంచి ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు అని చెప్పి. ఇంతకుముందు ఉన్న మణికంఠకి ఇప్పుడు మణికంఠకి చాలా చేంజెస్ వచ్చాయి. చూద్దాం మరి ముందు ముందు కూడా ఇంకా. అయితే మనోడు పెర్ఫార్మెన్స్ ఇస్తే టాస్క్లో అది కూడా బాగుంటుంది అని ఉద్దేశం. ఈ సీజన్లో మనోడు సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అది టాస్క్ అవనివ్వండి, కంటెంట్ అవనివ్వండి, సీజన్లో ఈ హౌస్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటే, క్లీనింగ్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, మనోడు ఏంటో కొంచెం ఐడియల్గా కనిపిస్తూ ఉంటాడు. ఒంటరితనం అది కొంచెం తగ్గిస్తే ఫ్రెండ్లీ నడుస్తున్నాడు. ఓకే, అది చికెన్ మటన్ తిన్నాను రా అని చెప్పి నబీల్తో అన్నాడు అని మణికంఠ గురించి నబీల్ భాషతో చెప్తా ఉంటాడు. యష్మి ఏంటంటే నిఖిల్ గురించి తన టీమ్మేట్స్తో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇలా మనోడు అదే నిఖిల్ వచ్చి ఇలా చేస్తున్నాడు, మనకి అన్ఫేర్ చేశాడు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడు విష్ణుప్రియ గురించి కూడా యష్మి అంటదనమాట. టాస్క్ కంప్లీట్ అయినంత మాత్రాన మనకి బ్యాండ్స్ తీయాలని రూల్ ఏం లేదు, కానీ ఆవిడ బ్యాండ్స్ తీసేసి చూసారా అని అంటదనమాట. తర్వాత ఈ మధ్యలో మనకి సీన్ షిఫ్ట్ అయ్యి మనకి కిచెన్లో అబ్బాయి ఇంకా ప్రేరణ మాట్లాడుకుంటూ ఉంటారు నామినేషన్స్ గురించి. ఎవరెవరు నామినేట్ అయ్యారు అని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దీని తర్వాత మనకి అదే కిచెన్లో ఏంటంటే సీత ఈవిడ ఏం చేస్తుందంటే టీ అనేది అక్కడ ఫ్లాస్క్లో పెట్టి గ్యాస్ మీద పెట్టి వెళ్తుంది. అయితే అబ్బాయిను ప్రేరణ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఆ టీ అదే కొంచెం ఒలికి పడడం వల్ల మనోడు కొంచెం లైట్గా క్లాస్ పీగుతాడు సీత కూడా అది కాదు, నేను ఆల్రెడీ చూసుకోమని చెప్పాను, మీరే చూసుకోలేదు అన్నట్టు మాట్లాడుద్ది. తర్వాత వచ్చి ఏంటంటే ప్రేరణ కొంచెం ఏదో కుకింగ్ అది చేశాక ఆ డిష్ వచ్చి ఏమైపోద్ది అంటే పూర్తిగా మాడిపోద్ది. అప్పుడు సీత అంటారు, కొంచెం చూసుకోండి ఈ డిషెస్ మాడిపోతున్నాయి అని. నెక్స్ట్ మనకి వెంటనే ఇంకో టాస్క్ స్టార్ట్ అవుద్ది. ఇంకో టాస్క్ వచ్చి ఏంటంటే యష్మి టీంకి నైనికా టీంకి మధ్యలో ఒక టాస్క్ ఉంటుంది. అదే బ్రిక్స్ ఉంటాయి కదా, ఇటుకల్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఒక ఐరన్
ఐరన్ అదే మీన్ ఐరన్ రాడ్స్ లాగా ఇలా ఉంటుంది, ఒక ఉయ్యాల లాగా ఉంటుంది. దానికి తాడులు కట్టి ఉంటాయి, అది రోప్స్ కట్టి ఉంటాయి. అయితే దాని మీద ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి బ్రిక్స్ని, బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఎన్ని బ్రిక్స్ పెడితే అన్ని పక్క టీం వాళ్ళ మీద ఎన్ని బ్రిక్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఒకసారి బ్రిక్ పెట్టాక మళ్ళీ జాగ్రత్తగా దిగాలి, వెనక్కి రావాలి. బై మిస్టేక్ ఒకవేళ బ్రిక్ పడిపోయినా మళ్ళీ కొత్తగా ఇంకో బ్రిక్ పెట్టుకోవడమే. పెట్టిన బ్రిక్ ఒకసారి కిందకి పడిపోయాక అది కౌంట్ కాదనమాట. ఇలా అనమాట. అయితే మధ్యలో ఏంటంటే ఈ టాస్క్లో పృథ్వీ కొంచెం స్ట్రాటజీ ఉపయోగించి పక్క టీం వాళ్ళు అంటే యష్మి టీంలో ఉంటాడు కదా పృథ్వీ, తను ఏం చేస్తాడంటే నైనికా టీంలో ఉన్న బ్రిక్స్ని మనోడు కొంచెం అన్ఫెయిర్గా, అంటే స్ట్రాటజీ అంటున్నాడు, కొంతమంది అన్ఫెయిర్ అంటారు, ఏంటంటే పడేస్తాడు. అప్పుడు ఈ నైనికా టీం నుంచి కూడా కొంతమంది వచ్చి వాళ్ళ పక్కన టీం ఉన్న బ్రిక్స్ని పడేస్తారు. ఇక అక్కడితో ఇంకా ఎవరు బ్రిక్స్ ఎవరు పడేసుకోరు. ఇక డైరెక్ట్ బ్రిక్స్ని నిలబెట్టుకోవడం, బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటారు. చివరికి బజర్ మోగే టయానికి ఎవరు బ్రిక్స్ ఎక్కువ ఉన్నాయంటే యష్మి టీంకి సంబంధించి. సో ఇక యష్మి టీంకి ఈ టాస్క్ గెలిచిద్ది. మీకు తెలుసు టాస్క్ గెలిచాక నిఖిల్ టీంలోంచి ఒకరిని తీసుకోవాలి. సో నిఖిల్ టీంలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటుంది, అది ఎవరో కాదు సోనియా, ఇర్రెస్పాన్సిబుల్ ఆవిడని తీసుకుంటారనమాట. అక్కడతో మనకి టాస్క్ ఫినిష్ అయిపోయింది, యష్మి గెలిచింది. తర్వాత వచ్చి బిగ్ బాస్ వాళ్ళకి అభినందనలు చెప్పి యష్మి టీంకి వాళ్ళకి లగ్జరీ రూమ్ని శాంక్షన్ చేస్తాడు. సో ఇక వాళ్ళు లగ్జరీ రూమ్కి వెళ్ళిపోతారు. అబ్బాయి టాస్క్లో ఐడియాస్ గురించి ఓకే, అబ్బాయి ఏంటంటే భాషతోనూ ఆదిత్యతోనూ ఈ టాస్క్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇలా టాస్క్ జరిగింది, మనం ఇలా పెర్ఫామ్ చేసాం, మన ఐడియాలజీ ఇలా ఉంది అని చెప్పి. దానికి వాళ్ళు కూడా అవునవును అంటారు. అయితే ఫెయిర్గా ఆడాలి గేమ్ అని ఆదిత్య భాషతోనూ అబ్బాయితోనూ అంటూ ఉంటాడు. ఎవరు ఆదిత్య అని. ఆట ఆడితే ఫెయిర్గా ఆడాలి, కొంచెం అన్ఫెయిర్గా ఆడకూడదు అంటే మనోడు ఎవరిని ఉద్దేశించి అన్నాడు, పృథ్వీని. అది బ్రిక్స్ టాస్క్ బ్యాలెన్స్ చేయాలి కదా. తర్వాత వచ్చి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారనమాట. అంటే గేమ్ ఏం కాదు, ఏదైతే టీమ్స్గా సెలెక్ట్ అయ్యారో, అంటే టీమ్గా డివైడ్ అయ్యారో వాళ్ళు వాళ్ళ క్లాన్స్ యొక్క జెండాలు తయారు చేయాలన్నమాట, ఫ్లాగ్స్, జెండాలు. అయితే ఆ జెండాలు వచ్చి ఒకటి ఆదిత్య, మణికంఠ అని నువ్వు వాడు అని ఆడియన్స్ ఓట్స్ పడతాయి. ఆదిత్యతో మన మణికంఠ డిస్కషన్ చేస్తాడు అది లాన్లో, ఇలా ఈ మధ్య నువ్వు కొంచెం బాగానే పెర్ఫామ్ చేస్తున్నావు, అందుకని నీకు ఆడియన్స్ ఓట్స్ పడతాయిలే, నువ్వు వెళ్ళవు అని నామినేషన్స్లో ఉన్నప్పటికీ నీకు మంచి ఓటింగ్ పడుద్ది అని ఆయన. దానికి మణికంఠ అక్కడ బాగానే తీసుకున్నాడు, కానీ హౌస్లోకి వచ్చి మిగతా హౌస్ మేట్స్ వెటకారంగా మాట్లాడతాడు. అది కొంచెం తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. మణికంఠ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు కదా అని చెప్పి నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేసుకుంటావు స్వామి. ఓకే. ఆ తర్వాత మనం ఫ్లాగ్స్ తయారు చేయమన్నారు కదా, ప్లాన్స్కి, అదే టీమ్స్కి. ఒక్కొక్క టీం వచ్చి ఒక్కొక్క ప్లాను, ఒక్కొక్క జెండాని, అదే ఫ్లాగ్ని చూపిస్తారు. టీం బుల్ అని చెప్పి ఒక ఫ్లాగ్ క్రియేట్ చేసుకుంటారు యష్మి టీం. అలాగే నైనికా టీం వచ్చి ఏంటి కొంగని సింబాలిక్గా చూపించి అంతులేని పోరాటం అని చెప్పి ఆవిడ ఒక కొటేషన్ చెప్తారు. అలాగే అలా గుర్తొచ్చి ఫస్ట్ యష్మి టీంకి సంబంధించి బుల్ అనేది గుర్తుగా పెట్టుకుంటారు. అలాగే కెరటం అనేది ఎవరి టీంకి పెట్టుకుంటారంటే నిఖిల్ టీంకి పెట్టుకుంటారు. ఆ తర్వాత ఎవరైనా డిషెస్ ఉంటే వాళ్ళు క్లీన్ చేసే అని అబ్బాయి అన్నాడు. డిషెస్ ఏమైనా ఉంటే అది వాళ్ళే క్లీన్ చేసుకుంటారని అబ్బాయి అంటున్నాడు. అదే ఏంటో మరి మనోడు ఏంటో కొంచెం కిచెన్లో పని చేయకపోయినా పర్లేదు, కానీ పక్కనోడికి పని పెడితే ఏం బాగుంటుంది. ఈ విషయం మీద సీత మనోడిని వేసుకుంటుంది, అదే వేసుకోవడం నా ఉద్దేశం, తిట్టుద్ది. ప్రేరణ అంబ్రెల్లా పడేసి వీళ్ళు ఏమైందంటే యష్మి టీంకి బిగ్ బాస్ ఏం చేస్తారంటే కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారనమాట. అదే ఏంటి ఆ ఫెసిలిటీస్ అంటే, ఇలా టీంలో వాళ్ళు ఎవరు కూడా వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు.
మేబీ అంటే వర్క్ చేయాల్సిన అవసరం అంటే అంటే వేరే ఏదన్నా ఇప్పుడు కిచెన్ వర్క్ కానీ క్లీనింగ్ కానీ ఏదైనా లివింగ్ రూమ్లో క్లీనింగ్ కానీ ఏదైనా సరే ఆ టీం వీళ్ళ టీంకి సంబంధించిన వాళ్ళు ఎక్సెప్షన్ అనమాట. అంటే ఇక వాళ్ళు ఏం చేయక్కర్లా. అయితే అయితే దీన్ని వీళ్ళు ఎలా తీసుకుంటారు? వీళ్ళు పూర్తిగా అసలు వర్కే చేయరు. పూర్తిగా వర్క్ అంతా వేరే టీం మీద పడేసి అంటే మిగతా టీమ్స్ ఉన్నాయి కదా! మిగతా టీం వాళ్ళ మీద పడేసి వీళ్ళు పక్కకు తప్పుకుంటారనమాట. అసలు ప్రేరణ అయితే మరీ దారుణం. లాన్‌లో ఉన్న అంబ్రెల్లా తీసి అసలు పడేసి అటు పక్కకి నాకేం సంబంధం లేదు ఆళ్ళే వచ్చి తీసుకుంటారు అన్నట్టు బిహేవ్ చేసింది. బిగ్ బాస్ ఏం చెప్పాడు? మీ టీంలో వాళ్ళకి వర్క్ అసైన్ చే వర్క్ నుంచి రిలీఫ్ ఇచ్చారు. ప్రొఫెషన్ నుంచి కాదు. ప్రొఫెషన్ అంటే ఏంటి? వర్క్ అంటే ఏంటి? ప్రొఫెషన్‌లో వర్క్ చేయొచ్చు. వర్క్ అనేది ప్రొఫెషన్‌లో ఒక భాగం మాత్రమే. అంటే ఒక విషయం చెప్పాలంటే ప్రొఫెషనల్ వర్క్ ఇప్పుడు ఉదాహరణకి బేబాక్ ఉంది. ఆవిడ కిచెన్‌లో ఫస్ట్ నుంచి ఒక ప్రొఫెషనల్‌లా తీసుకొని వర్క్ చేసుకుంటుంది. ప్రొఫెషనల్‌గా చేస్తుంది. అంతేగాని ఆ వర్క్‌ని తనకు పూర్తిగా అసైన్ చేయండి అని కాదు కదా దాని అర్థం. తనేంటంటే అదొక ప్రొఫెషన్‌లా ఫీల్ అయింది. మేబీ నేను తప్పుగా అంటున్నాను కాదు. ఆవిడ ఉద్దేశం అలా. అంటే ఆవిడ అలా తీసుకుంది. ఆవిడ కిచెన్ అంటే ఫస్ట్ నుంచే ఇష్టం. ఆ ఉద్దేశంతో ఆవిడ తీసుకుంది. అలానే మిగతా వాళ్ళందరినీ కిచెన్‌లోకి రావద్దని ఆవిడ అనలా. స్టార్టింగ్‌లో అనొచ్చు. తర్వాత ఇప్పుడిప్పుడు డిపార్ట్మెంట్స్ మారినప్పుడు వాళ్ళకి కొన్ని అసైన్ చేశారు కాబట్టి ఈవిడతో పాటు సీత ఇంకా అంతకుముందు పృథ్వీ, నబీల్ కూడా కిచెన్‌లోనే ఉండేవాళ్ళు. అదో హెల్ప్ చేయమని. సో, అలా అసైన్ చేసుకున్నా బావుంటది. ప్రొఫెషనల్ పరంగా. అలా కాకుండా వర్క్ లోడ్ అనేది ఒకళ్ళ మీదే పడేయడం అనేది ఎంతవరకు కరెక్టు? పూర్తిగా యష్మి టీమ్ అయితే అసలు పూర్తిగా వర్క్ నుంచి అది ఏమంటారు తప్పుకుంటారు పక్కకి. డిషెస్ క్లీనింగ్, వాష్‌రూమ్ ఇయన్నీ. అభయ్ అంటాడు డిషెస్ క్లీనింగ్ గురించి. డిషెస్ ఏమో వేరే టీమ్ వోళ్ళు చూసుకుంటారు. ఏదన్నా క్లీనింగ్ ఉంటే అది వేరే టీమ్ వోళ్ళు చేస్తారు. మనకెందుకులే అంటాడు. అబ్బా! ఆ! మా గిన్నెలు మీరే కడగండి అని అభయ్ సీతతో అంటాడు. అభయ్, సీత డిషెస్ గురించి అయితే ఇవేమంటదంటే మీ డిషెస్ మీరే కడుక్కోండి. ఎవరి డిషెస్ ఆళ్ళు కడుక్కోండి. డిషెస్‌తో మాకు సంబంధం ఏంటి? మేము కేవలం కిచెన్‌లో ఏంటంటే కుకింగ్ అది చూసుకుంటున్నాం. అంతవరకే అని ఆవిడంటది. అసలు అభయ్ దాన్ని ఎంత ఇది చేస్తాడో. ప్రేరణ అయితే ప్రేరణ కొంచెం ఎటకారంగా మాట్లాడినట్టు అనిపించింది. అక్కడ బానే ఉంది. ఎక్కడ ఈ అభయ్‌కి, సీతకి మధ్యలో చిన్న ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేసిద్ది. తర్వాత బయటకొచ్చాక ఇలా కోపమొస్తుంది అంటుంది. అసలు మీకు వర్క్ నుంచి తప్పించుకోమని చెప్పలేదు. వర్క్‌ని షేర్ చేసుకోమని కూడా అనుకోవచ్చు కదా! అసలు ఆయన ఏమన్నాడు 'బిగ్ బాస్' గారు అదే 'బిగ్ బాస్' ఏమన్నాడు? యష్మి ఏముందంటే యష్మితో చెప్పాడు. వర్క్ అనేది మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. మీ టీమ్‌ని వర్క్ నుంచి బదలపు చేయొచ్చన్నారు గానీ, పూర్తిగా వర్క్ అనేది ఇవ్వకూడదని చెప్పలేదు కదా! అది మరీ సోమరిపోతులను చేసినట్టే. సీతతో నాకు ర్యాపో ఉందని అభయ్ అంటున్నాడు. అంత ర్యాపో ఉన్నప్పుడు నువ్వెందుకు ఆవిడతో అంత పెద్ద ఇష్యూ చేసుకున్నావు? డిషెస్ గురించి, కిచెన్ గురించి, క్లీనింగ్ గురించి ఏంటో ఈ అభయ్. తర్వాత ఇంతకుముందు మెరుపు తీగలా ఉండేవాడు. ఇప్పుడు డైరెక్ట్‌గా కంటెంట్ ఇత్తన్నాడుగా, ఇక రెచ్చిపోతున్నాడిక అభయ్. గెలిచినంత మాత్రాన ఇతరుల్ని ఇబ్బంది పెట్టకూడదు అని సీత. యష్మి ఏమో మేము గెలిచాము అన్నట్టు కొంచెం ఆవిడ ఆ వేలో ఉంది. సీత ఏమంటదంటే గెలవచ్చు. గెలుపు అనేది ఎవరికైనా రావచ్చు. గెలిచినంత మాత్రాన మీరు ఏదో అని పక్కనోడి మీద పడి ఇలా చేయకూడదని ఆవిడ. ఆదిత్య, పృథ్వీ ఆదిత్య, పృథ్వీ వచ్చేంటంటే కొంచెం పక్కనే కూర్చొని నైట్ 11:30 ఆ టైంకి మనోళ్ళు అదే ఆదిత్య, పృథ్వీ ఇద్దరు కలిసి కూర్చొని ఏదేదో కామెడీగా మాట్లాడుకుంటా ఉంటారు. దీన్ని మనోడు ఇమిటేట్ చేస్తాడు అనమాట నిఖిల్ ఇమిటేట్ చేస్తాడు. అదే సోఫా నుంచి లెగుస్తా గుడ్ నైట్ అని చెప్తే నేను ఇంకా వెళ్ళలేదబ్బా అని మనోడు అప్పుడు పృథ్వీ కూర్చోబెట్టి ఆదిత్య నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావు ఏంటని కొంచెం కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్ని నిఖిల్ ఇమిటేట్ చేస్తాడనమాట పృథ్వీ, ఆదిత్య గురించి వేరే హౌస్ మేట్స్‌తో. ఆ తర్వాత ఆ! అబ్బాయి అంటాడు 12 మంది చేసే వర్క్‌ని ఐదుగురికే ఇవ్వడం అనేది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అంటున్నాడు. బాబు అసలు నువ్వు మనిషివేనా?
నిజంగానే 12 మంది చేసే వర్క్ 5గురికి ఇస్తే ఎట్లా చేస్తారు? కొంచెం నువ్వు ఆలోచించుకొని చెప్పు నువ్వే. అసలు మీ టీంలో ఉన్న వర్క్ నుంచి తప్పించుకోమని చెప్పలేదని చెప్పారు కదా బిగ్ బాస్. ఏమన్నారు? ఎక్సెప్షన్ అయితే ఇచ్చారు. అలా అని వర్క్ చేయకుండా పూర్తిగా మినహాయింపు అయితే కాదు దాని అర్థం. మీరు తప్పులు చేసి పక్కన టీం వాడి మీద వేసిస్తే ఆడేం చేస్తాడు? అదే ఆళ్ళైనా ఏం చేస్తారు? ఆ! అప్పుడు అయితే సీత ఆ ఇష్యూ అయ్యాక అబ్బాయితో సీరియస్‌గా ఆవిడ లంచ్ కూడా చేయదు. లంచ్ కాదు డిన్నర్ అనుకుంటా. డిన్నర్ కూడా చేయదు. డిన్నర్ చేయకుండా వెళ్ళిపోద్ది. తర్వాత నేను ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఆగి వస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఆ ఇష్యూ అయ్యాక. నైట్ 11:30 ఆ టైంకి ఆవిడ సేమ్ తినడానికి ఆ డిన్నర్ చేయడానికి కూర్చుద్ది. ఆవిడ అక్కడ కూర్చోగానే మళ్ళీ వెంటనే ఆ! మీరు రాజుల్లాగా ఆర్డర్ చేయకండి. మేమేం మీ కింద సేవకులం కాదన్నట్టు ఆవిడ కొంచెం మాట్లాడుద్ది. ఆవిడ తప్పేం కాదు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఏం చెప్పారు? వర్క్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ కొంత అసైన్ చేసుకోవచ్చు వర్క్ అనేది. నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి వర్క్ డివైడ్ అయితే బావుంటది. అలా కాకుండా పక్క టీమ్ వోళ్ళు ఒక 5గురో, 6గురో ఉంటే వాళ్ళ మీదే వర్క్ అంతా అసైన్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. మాక్సిమం ఎవరిదైనా అదే కరెక్ట్. ఈ అబ్బాయి కొంచెం ఏంటంటే బాగా ఇదవుతున్నాడు. మేబీ నెక్స్ట్ నామినేషన్స్ గట్టిగా పడతాయి అనుకుంటా. నెక్స్ట్ నామినేషన్ కోసం రెడీగా ఉండడం అబ్బాయే. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట మనకి బిగ్ బాస్ ఎపిసోడ్లో జరిగిన తంతు. ఇక నెక్స్ట్ మనకి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఓటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక మనకి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాం. యాజ్ పర్ డేటా మనకి ఏం తెలుస్తుంది అంటే సేఫ్ వచ్చి మణికంఠ సేఫ్, అది అందరికీ తెలుసు. ఎందుకంటే మణికంఠ మేబీ అది సింపతి అయి ఉండొచ్చు, మేబీ ఇంకేదైనా అయి ఉండొచ్చు. మణికంఠ అయితే సేఫ్. నెక్స్ట్ భాష, ఆయన కూడా సేఫే అంటున్నారు. ఇంకా పృథ్వీని కూడా కొంతవరకు సేఫే అని పాయింట్ ఆల్రెడీ బయట డిస్కషన్ జరుగుతుంది, అంటే ఓటింగ్ పరంగా. నెక్స్ట్ వచ్చి వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది ఎలిమినేషన్ అని టాక్ అనమాట. ఒకళ్ళు బేబక్క, 2 సోనియా, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉండొచ్చు ఎలిమినేషన్ అని. ఆమె ఓటింగ్ పరంగా అన్అఫీషియల్ ఓటింగే, అఫీషియల్గా ఎవరికి తెలియదు ఏమి. సో వెయిట్ ఫర్ ది ఎలిమినేషన్ రౌండ్. మేబీ వెళ్తే బేబక్కే వెళ్ళొచ్చు అని కొన్ని అన్అఫీషియల్ ఓటింగ్స్లో ఉంది. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. ఇంకా రేపు నైట్ వరకు టైం ఉంది కాబట్టి, అంటే ఎలిమినేషన్ అనేది రేపు నైట్ వరకు ఎవరికి ఏం తెలియదు. సాటర్డే ఈవినింగ్కే ఎలిమినేషన్ ఎవరయ్యారనేది తెలిసిపోద్ది. సో వెయిట్ ఫర్ ది ఎలిమినేషన్. ఒకవేళ ఎలిమినేట్ ఎవరయ్యారని అప్డేట్ వస్తే దాని మీద వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? కుదిరితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, ఇంకా కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని. ఇంకా ముందు ఏమైనా అప్డేట్స్ ఉంటే అవి కూడా ఇస్తాను. ఇవే కాకుండా ఇంకేమైనా కొత్తగా ఏమైనా కంటెంట్ కావాలి, ఏదన్నా కామెడీ సినిమా మూవీస్కి సంబంధించి ఇంకేదైనా కావాలంటే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆదా మళ్ళొస్తా. బాయ్, టేక్ కేర్.